ఫుడ్ అంతా బాగుందండి. గ్రీన్లాండ్ మ్యూజియం మొత్తం చూసుకొని వచ్చామండి. Summer activities. సమ్మర్ ఫెస్ట్. Yeah. ఓకే. Yeah. గ్రీన్లాండ్ గురించి మీకు అన్ని పాయింట్లు కవర్ చేశాను, అన్నీ చెప్పాను, హిస్టరీ అని అనుకుంటున్నాను. నేను వీడియో చేసుకుంటున్నానని మనోడు అలా పడుకుండిపోయాడు. బ్రో చలో విల్ స్టార్ట్. కూల్. ఇక్కడ మనోడు స్టాట్యూ, ఇక్కడ పెద్ద సముద్రం, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాం సుశాంత్. డిన్నర్ కోసం ఏమన్నా గ్రోసరీ స్టోర్కి వెళ్ళి చికెన్ లాంటిది ఏమైనా దొరుకుద్దేమో చూద్దాం. అది కొనుక్కొని నైట్ రూమ్లో చేసుకుందాం. అంటే వంట కాదు, జస్ట్ గ్రిల్లింగ్ అనమాట. సో కయాకింగ్ వీళ్ళు కనిపెట్టారని చెప్పాను కదా, అందుకే ప్రతి చోట కయాక్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఉన్న కయాక్స్ కూడా చూసారా, చాలా చాలా సన్నంగా ఉన్నాయి. ఈ ట్రిప్ మొత్తం ఫరో ఐలాండ్స్ అండ్ గ్రీన్లాండ్ చూసుకున్నాం కదా. ఈ రెండు చూసినా సరే మన కంట్రీ కౌంట్ అయితే ఏం పెరగలేదు, ఎందుకంటే ఈ రెండు డెన్మార్క్ యొక్క టెరిటరీస్ అండ్ మనం డెన్మార్క్ ఆల్రెడీ వెళ్ళిపోయాం. సో మనం ఈ రెండు ప్లేస్లకి రాకముందు 30 కంట్రీస్ విజిట్ చేసాం, ఇప్పటికి 30 కంట్రీస్ ఇంకానే. సో కంట్రీస్ కౌంట్ కోసం ఎప్పుడు చూడండి నేను, బట్ ప్రపంచంలో ఉన్న మంచి మంచి ప్రకృతి నేచర్ ప్లేసెస్ చూడాలి, అది నా కోరిక. మీకు ఎందాక చెప్పడం మర్చిపోయాను. సో ప్రస్తుతానికి గ్రీన్లాండ్లో ఇన్యూట్ పీపులే కాకుండా డానిష్ పీపుల్ కూడా ఉంటున్నారనమాట. ఈ సూపర్ మార్కెట్కి వచ్చాం, సన్సెట్ బౌలీవార్డ్. నుక్కులో సూపర్ మార్కెట్ చాలా పెద్ద ఉంది, క్యాపిటల్ సిటీ కదా. ఇది ఒకటి తీసుకుంటున్నాం, మసాలా ఉంది చికెన్కి. పిక్నిక్ నైట్ రూమ్ లోంచి వండేసుకుని సన్సెట్కి వెళ్దాం అంతే. ఇవి కలిపి 2000 రూపాయలు అయింది ఇద్దరికి కలిపి. సరిపోద్ది కదా 2000 అంటే, చాలా తక్కువ అయినట్టు. మధ్యాహ్నం తిన్న ఫుడ్ చూసారు కదా మీరు, ఆ ఫుడ్ ఇద్దరికి కలిపి ఇంచుమించు 10-11 వేలు అయింది. అంటే మనిషికి 5000. నేను ఇంత ముందు వీడియోస్లో చెప్పినట్టు మీకు ట్రిక్ ఏంటంటే సూపర్ మార్కెట్లో కొనేసుకుని ఇంట్లో వండుకోండి, బెస్ట్. టైం చూసారా, 6:15 అయినా సరే ఎండ ఎంత దారుణంగా ఉందో చూడండి. ఎక్కడో ఉన్నాడు సూర్యుడు, ఏదో మధ్యాహ్నం 1 గంట అయినట్టు ఉంది టైము. ఇంకా సన్సెట్ అవుతుల్లోకి నైట్ 10:30 అవుతుంది రోజుని. అది బాగుంది. మనం జూన్లో వస్తే మిడ్ నైట్ సన్ కూడా చూడొచ్చు, జూన్ జూలైలో. ఆ చూపేటి ఇట్రా, ఆ చూపేటి రమ్మంటావా, నువ్వు వస్తావా? ఆహా, షుడ్ ఐ థింక్ రన్. సన్సెట్ అవుతుంది, ఎక్కడ మిస్ అయిపోతానో స్పాట్కి వెళ్ళడానికి తెగ పరిగెడుతున్నాను. అదిరిపోయింది వెనకాల, క్రేజీ. సన్సెట్ ఇలా మిస్ అయ్యేది లేదు, కొట్టాం ఛాన్స్. టైం చూసారా, 10 అయింది, ఇంకొక 10 నిమిషాల్లో సన్సెట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండి. లాస్ట్ సన్సెట్ ఇన్ గ్రీన్లాండ్, పర్ఫెక్ట్ టైమింగ్. ప్రశాంతంగా సముద్రపు అలలు దూరంగా అలా సన్సెట్ని చూస్తా, ఆ అలల తాకిడి, ఆ రాళ్ళని తగిలిన తర్వాత వచ్చే శబ్దం వల్ల కలిగే ఆహ్లాదకరమైన ఒక అనుభూతి, ఆ సూర్యుని చూస్తూ ఉంటే మైమరిచిపోయేలా చేస్తుంది. అలా లొకేషన్ సీనరీ అద్భుతంగా ఉంది. మెల్లగా గ్రీన్లాండ్ పర్వతాల మధ్యలో నిద్రపోవడానికి సన్నిద్ధమవుతున్న మన సూర్యుడు కొండచాటుకి చేరి చంద్రుణ్ణి మేలుకొల్పే సమయం ఆసన్నమైంది. వావ్ వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. బాబా అలా నుంచుండిపోయాను. స్లోగా ఎలా కొండ దగ్గర నుంచి ఎలా కిందకి వెళ్తా 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 అలా చూస్తూ ఉండిపోయాను. బాబా, వన్ ఆఫ్ ది బెస్ట్ సన్సెట్స్ అని చెప్పొచ్చు. గ్రీన్లాండ్, యు ఆర్ సో అమేజింగ్. నా పక్కన ఒక కపుల్ ఉన్నారు, ఆ సన్సెట్ని చూస్తా ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది, చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూస్తున్నప్పుడు పక్కన ఉంటే మన అనుకున్న మనిషి, వండర్ఫుల్ ఫీలింగ్. అదేదో మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోరు కొట్టమని. అలాగే సన్సెట్స్, ట్రావెలింగ్, ట్రెక్కింగ్ కూడా ఎప్పుడు బోరు కొట్టదండి. మనతో మాట్లాడుకోవడానికి మనిషి లేకపోయినా ఇలా మంచి నేచర్ని చూస్తా మన మనసులో మాటలు అట్లీస్ట్ ప్రకృతితో షేర్ చేసుకుంటే చాలా ఆనందం, రిలీఫ్. ఎందుకంటే
మనతో ఎప్పుడు ఎవరున్నా లేకపోయినా ప్రకృతి ఎప్పుడు మన చుట్టుపక్కలే ఉంటుంది. నాకు ఈ సన్సెట్స్ ఏ కంట్రీలో ఎక్కడ చూసినా సరే ఎప్పుడూ ఒకే డైలాగ్ గుర్తొస్తుంది మైండ్లోకి. ఏంటనుకుంటున్నారు? మండుతున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్రవిగుతున్నాయిరా భైరవా, కానీ వీటికి తెలియదు నువ్వు మండే సూర్యుడవని. ఊడిపోయిన నీ ప్రేమని గెలిపించుకోవడానికి ఈ చీకటి కడుపులను చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావు అని మన శ్రీహరి మగధీర సినిమాలో చెప్తాడనమాట. ఓల్డ్ రామ్ చరణ్ చనిపోయినప్పుడు అది అలా మైండ్లో ఉండిపోయిందనమాట. నాకు ఎప్పుడు సన్సెట్ చూసినా ఎందుకో తెలీదు, ఆ డైలాగ్ మాత్రం అలా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. లాస్ట్ ఈవినింగ్ ఇన్ గ్రీన్లాండ్. రేపు మన తిరుగు ప్రయాణం అనేది మొదలవుద్ది. గ్రీన్లాండ్లో చివరి సన్సెట్ చూసుకుని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అండి. ఎందుకంటే రేపు నుంచి మనం ఇక్కడ ఉండం, మళ్ళీ ఈ జన్మలో వస్తామో రాదో తెలీదు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. మనం ఊహించింది ఒకటైతే గ్రీన్లాండ్కి వచ్చాక మనం అక్కడ దాన్ని చూసి తెలుసుకుంది వేరు. అన్నిటికంటే ముఖ్యంగా థ్యాంక్ఫుల్ టు గాడ్ అండి. గ్రీన్లాండ్ అనే ప్రదేశం ఎక్కడ ఉండాలి, మనం చిన్నప్పటి నుంచి చదువుకోవడం తప్ప వెళ్తామని ఎప్పుడూ అనుకోలేదు. అది వెళ్దాం అనుకోవడం ఏంటి, ఇక్కడ రావడం ఏంటి, అవకాశం మనకు దొరకడం ఏంటి, అది అందరికీ అనుకుంటే జరిగే పని కాదు. సో గ్రేట్ఫుల్ అనమాట ఈ అవకాశం కల్పించిన దేవుడికి. దేవుడు అంటారో డెస్టినీ అంటారో తెలియదు నాకైతే, బట్ సమ్ అవుటర్ ఫోర్స్ అయితే ఉంటుంది అని నమ్ముతాను ఎప్పుడు నేను, విచ్ విల్ డ్రైవ్ అస్. వన్ డే హోమ్ పిజ్జా చికెన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు లాస్ట్ రోజు, 10వ రోజు గ్రీన్లాండ్లో. చాలా బాగా స్పెండ్ చేసాం మన టైంని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాం, నుక్ ఎయిర్పోర్ట్. గ్రీన్లాండ్ని ఎంత డీటెయిల్డ్గా బాగా ఎక్స్ప్లోర్ చేసిన ఫస్ట్ తెలుగు యూట్యూబర్గా అయినందుకు చాలా గర్వంగా ఉంది. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రాబోయే రోజుల్లో. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే. సో వన్ ఫైనల్ టైం నుక్ ఎయిర్పోర్ట్ని ఒకసారి లుక్ వేయండి. అలా చిన్న ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుకున్నాం కదా, మేము ఇప్పుడు 2 ఫ్లైట్లు ఎక్కాలి. నుక్ నుంచి కోపెన్హాగన్, అక్కడి నుంచి మళ్ళీ ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం. సో చూసారా, ఒకటే బోర్డింగ్ పాస్లో 2 ఫ్లైట్ టికెట్లు ఇచ్చేసాడు. నేను ఇప్పుడు దాకా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, భలే కొత్తగా అనిపించింది. మనం ఇప్పుడు దాకా గ్రీన్లాండ్ ఎయిర్ ఫ్లైట్లు ఎక్కాం కదా, అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కబోయే గ్రీన్లాండ్ ఎయిర్ ఫ్లైట్ చాలా పెద్దది. మొత్తం ఇటు 2 మధ్యలో 3 సీట్లు. అబ్బో చాలా పెద్ద ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గ్రీన్లాండ్ ఫ్లైట్లో పెద్దవి కూడా ఉంటాయని. లాస్ట్ కాఫీ ఆఫ్ గ్రీన్లాండ్. సక్సెస్ఫుల్గా గ్రీన్లాండ్ మొత్తం పూర్తి చేసుకున్నామండి. అసలు గ్రీన్లాండ్ ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది అనుకుంటున్నారో తెలుసా మీకు? సో ఒకరోజు మేము అందరం కూర్చొని కాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సమ్మర్లో నార్వే వెళ్దామని అనుకున్నాం. కానీ అప్పుడు నేను అన్నాను అనమాట, మనం గ్రీన్లాండ్, ఫరో ఐలాండ్స్ కూడా ఒకసారి వెళ్దామా అని. వెళ్దామంటే అంటే ఇప్పుడనే కాదు, వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాం. మనోడు నెక్స్ట్ ఒక 2 days తర్వాత ఫోన్ చేసి, నార్వే ఎందుకు, ఇప్పుడు డైరెక్ట్గా ఫరో ఐలాండ్స్ గ్రీన్లాండ్ వెళ్ళిపోదాం అన్నాడు. ఇంక సరే అన్నాడు కదా, కొట్టేద్దామని అప్పుడు అనుకున్నాం. ఎప్పుడు ఇది జరిగింది? ఇది 2025 జనవరి ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పుడు ఇది ఆగస్ట్. అప్పుడు అనుకున్నాం, టక్మన్ అలా అయిపోయింది అనమాట ప్లాన్. అది just saying how we planned. So it was very nice, bro. Yes, bro. And I really enjoyed your company. I am Yes. also happy that we pulled it off. Yes. పాపం మనోడు ఫరో ఐలాండ్స్లో మొత్తం మనోడే డ్రైవ్ చేశాడు. నేను వీడియోలు తీసుకుంటా కూర్చున్నాను, రికార్డింగ్ చేసుకుంటానే. కంప్లీట్లీ క్రెడిట్ టు యూ బ్రో ఫర్ ఫరో ఐలాండ్స్, లైక్ ఫర్ డ్రైవింగ్ అండ్ టేకింగ్ ఇనిషియేటివ్ అండ్ ఆల్ ఎఫర్ట్. పాపం చాలా వీడియోస్ కూడా మనోడు కూర్చుని అలా తీస్తూ ఉన్నాడు. నాకు మరి వీడియోలో మాట్లాడాలి కదా కెమెరాతో. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. Follow and subscribe. ఇవి చిన్న ప్లేన్స్, గ్రీన్లాండ్ ఎయిర్ది. మనం ఎక్కిది ఇది ఎంత ఉందో దీంతో కంపేర్ చేస్తే ఇవి ఏదో చిన్న పిల్లల్లా ఉన్నాయి. మన జర్నీలో ఇది 10వ రోజు, అలాగే మన వెనకాల ఉన్నది 10వ ఫ్లైట్ అనమాట. ఎక్కేద్దాం, లెట్స్ గో. ఎప్పుడులాగే మళ్ళీ విండో సీట్ వచ్చింది.
ప్రతి సీట్కి టీవీ ఉంది. సో చాలా రిలాక్స్ అవ్వచ్చు. ఇది 4.5 గంటల ఫ్లైట్ జర్నీ. మనం నుక్ నుంచి ఇప్పుడు కోపెన్హాగన్కి వెళ్ళబోతున్నాం. మొత్తం అన్నిటికీ టీవీ ఉంది, చాలా పెద్దది. 2, 4, 2 సీట్లు. ఫుడ్ ఏం పెడతారో చూసి చెప్తాను. ఇంకెంతకు ముందు ఏ గ్రీన్లాండ్ చూపించాం కదా అనుకున్నాను, బట్ ఇది పెద్ద ఫ్లైట్ కదా, సో ఇందులో ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం. మీకు కనిపించేదంతా కూడా గ్రీన్లాండ్ ఐస్ షీట్ అనమాట. సో మనం మళ్ళీ ఇప్పుడు ఐస్ షీట్ పైకి వెళ్ళిపోయాం కంప్లీట్గా. సో వన్ ఫైనల్ టైం. ఇవన్నీ మనకు ఫ్రీ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ, కానీ రైట్ సైడ్ ఉన్నాయన్నీ డబ్బులు కట్టాలి. ఒక యాపిల్ జ్యూస్, ఒక కోక్ ఇంక్లూడెడ్ అనమాట. ఈ ప్యాకెట్లో బాదం పప్పు, జీడిపప్పులు కూడా ఇచ్చాడు. ఈ స్ట్రా కూడా చూసారా సాగుతుంది. సో ఇంకా గ్రీన్లాండ్ అయితే దాటుకుని వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం. బై బై గ్రీన్లాండ్, బై బై. ఇది పొటాటో సలాడ్, మీట్, బ్రెడ్, ఏదో ఒక డెజర్ట్ ఇచ్చాడు. ఇది చీజ్, డ్రింక్. సో 10వ ఫ్లైట్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని కోపెన్హాగన్ లో దిగేసాం, డెన్మార్క్ క్యాపిటల్ లో. ఇక్కడ నుంచి ఆమ్స్టర్డామ్ కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఫ్లైట్ చూసారు కదా, ఇది మనకి 11వ ఫ్లైట్. ఇది మనం ఇంటికి వచ్చాం నైట్. సో ఈ రోజు ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. సో చాలా బాగా జరిగింది ట్రిప్ అయితే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. Thank you, bro. Bye. Amazing trip, bro. Safe flight. మనం ఆమ్స్టర్డామ్ వచ్చిన తర్వాత మన అన్నను కలుసుకోకుండా వెళ్తే ఎలా చెప్పండి, కష్టం కదా. అందుకని అన్న మంచి ఇండియన్ ఫుడ్ తిని చాలా డేస్ అవుతుంది అని చెప్తే మంచి ఇండియన్ రెస్టారెంట్ తీసుకొచ్చాడు. మంచి బిర్యానీ అండి, 17 రోజులు అవుతుంది మంచి ఇండియన్ ఫుడ్ తిని. స్పైసీ ఫుడ్ తినా. అది మంచి బిర్యానీ లాగించాము, మంచి ఎనర్జీ వచ్చింది ఇప్పుడు. సో అన్నతో మనం కింగ్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఎవరైనా వీడియో చూడకపోతే పైన ఐకార్డులు ఇస్తాను, ఒకసారి లుక్ వేయండి. సో మొత్తానికి 12వ ఫ్లైట్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసామండి. గ్రీన్లాండ్ అండ్ ఫరో ఐలాండ్స్ ని మన తెలుగులో మొట్టమొదటిగా అంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ చేసేందుకు ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి సిరీస్ తో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బాయ్.